161B 4 లైన్ శాంక్షన్ రోడ్ ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు 33 ఫీట్ మ్యాప్ దారి ఉంటుంది. అప్పుడు ల్యాండ్ ఉంటుంది. 33 ఫీట్ మ్యాప్ దారికి ఇలా వెళ్తే మనకు ల్యాండ్ ఉంటుంది. మనకు 4 ఎకర్ 4 గుంట 40 lakhs per acre చెప్తున్నారు. రైట్ నెగోషియబుల్ ఉంది. మన ఎనీ టైం సొంతకాల మొత్తం ల్యాండ్ వరకు కార్ వస్తుంది. ల్యాండ్ చూసుకుంటే ఈ రకంగా ఉంటుంది. మనకు అర్జెంట్ సేల్ ఉంది. డైరెక్ట్ ఫార్మర్ దగ్గర రెడ్డిస్ ప్రాపర్టీ రెడ్ సాయిల్ ఏరియా. గోల్డెన్ రియల్ ఎస్టేట్ కి స్వాగతం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ ఎండి కలీంని. ఈరోజు 4 ఎకర్ 4 గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది. ఫామ్ హౌస్ మనకు ఒక బావి ఉంది. 4 ఎకర్ 4 గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది. 40 lakhs per acre చెప్తున్నారు. లైట్ నెగోషియబుల్ కూడా ఉంది. ఇది ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు నేషనల్ హైవే 161B 4 లైన్ శాంక్షన్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫ్యూచర్లో మనం 161B 4 లైన్ శాంక్షన్ వచ్చిన తర్వాత మనకు 60+ కూడా అమ్ముకోవచ్చు. ఎవరైనా ఫామ్ హౌస్ పర్పస్ ఉండాల్సుకుంటే దీనికి మంచిగా ఫామ్ హౌస్ చేసుకొని ఉండొచ్చు. ఆల్రెడీ దీనికి మామూలుగా 50% ఒక ఫామ్ హౌస్గా అయిపోయింది. ఆల్రెడీ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు మామిడి చెట్లు, మనకు జామ చెట్లు, వేప చెట్లు, మనకు ఆర్గానిక్ చెట్లు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే పండ్ల చెట్లు కూడా పెట్టారు. ఇది ఆల్రెడీ కనిపిస్తుంది. మనకు రకరకాల ఒక 30 వెరైటీస్ మొక్కలు పెట్టారు. దానిమ్మ కానీ జామ కానీ అలాంటి మొక్కలు పెట్టారు. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్కోర్ బిట్ రెడ్డిస్ ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ కోసం అండ్ అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్. ఇంకోటి ఏంటంటే నేషనల్ 161B 4 లైన్ శాంక్షన్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. NH65 ముంబై హైవేకి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇంకోటి న్యాల్కల్ మండల్ హెడ్ క్వార్టర్కి జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. హైదరాబాద్కి 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. రైతు బంధు, రైతు బీమా కూడా వస్తుంది. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. 54 నుంచి ఖాసరాపాణి ఆర్వార్ అంతా చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెక్ చేసుకున్న తర్వాతనే వీళ్ళు కొన్నారు. వీళ్ళు కొని 2 years అయింది. ఇప్పుడు మళ్ళీ సేల్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నారు పార్టీ. వాళ్ళకు వేరే వాటికి అమ్మడం అవసరం పడుతుంది. ఇల్లు కడుతున్నారు. వాటి కోసం వస్తున్నారు. అర్జెంట్ సేల్కి ఉంది. 40 lakhs per acre చెప్తున్నారు. లైట్ నెగోషియబుల్ కూడా ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సి పెట్టచ్చు. మన సంవత్సరాల మొత్తం వాటర్ సరిపోయేటట్లు మనకు ఒక బావి ఉంది 4 ఎకర్స్ 4 గుంటకి. ఇంకోటి ఏంటంటే సంవత్సరం వర్షం పడకపోయినా పర్లేదు, కానీ వాటర్ ఫుల్ ఉంటుంది. అందులో వాటర్ సోర్స్ కలిగింది. 50 feet లోతు ఉంది బావి. ఇంకోటి ఏంటంటే మనకు ప్యూర్ రెడ్ సైల్ ఏరియా. ఏదైతే మనకు ల్యాండ్ అయితే కనిపిస్తుందో ప్యూర్ రెడ్ సైల్ ఎర్ర భూమి. మనకు మామిడి తోటకు చాలా అనుకూలమైన పొలము. ఇంకోటి పక్కన చూస్తుంటే మనకు గుట్టలు ఏదైతే కనిపిస్తున్నాయో గుట్టలు, హిల్స్, మనకు మంచి ఒక రిసార్ట్ ఫీలింగ్ వస్తుంది. రిసార్ట్ మనకు ఫామ్ హౌస్ ఫీలింగ్ వస్తుంది. ఏదైతే పక్కన కనిపిస్తున్నాయో మనకు గుట్టలు ఉన్నాయి. ఇటు పక్కన గుట్టలు ఉన్నాయి. మనకు పొలానికి చుట్టూ 3 పక్కలంతా గుట్టలు ఉన్నాయి. ఆ రకంగా అయితే కనిపిస్తుందో 3 పక్కలంతా గుట్టలు ఉన్నాయి. ఒక పక్క ఏంటంటే మనకు ఓపెన్ ఏరియా ఉంది. అంటే వే ఒక పక్క ఓపెన్ ఏరియా ఎంట్రెన్స్ ఉంది. 3 పక్కలు ఏంటంటే చుట్టూ గుట్టలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ 33 feet మ్యాప్ రోడ్ దారికి ఫస్ట్ బిట్ 33 feet మ్యాప్ రోడ్ దారి మన పొలం దగ్గర వచ్చేసి ఎండ్ అయిపోతుంది. ఇక్కడికి మళ్ళీ ఎవరు వాడారో దారి మనం డైరెక్ట్ ఇండిపెండెంట్గా వాడుకోవచ్చు దానికి. ఇంకోటి ఏంటంటే మనకు ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఎంత ఫ్యామిలీతో కూడా వచ్చినా ఉండొచ్చు. కపుల్స్ అలాంటి ఏమైనా వస్తే కూడా రావచ్చు, ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. లివింగ్ పర్పస్ కూడా ఎవరైనా తీసుకుంటే కూడా తీసుకోవచ్చు. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా పెట్టాల్సుకుంటే పెట్టొచ్చు. నా ఛానల్కి ఫస్ట్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం అప్లోడ్ చేసిన వీడియో ప్రతి ఒక్కటి మీకు చేరుతుంది. బాయ్, థ్యాంక్ యూ.